టెక్ రంగంలో మరో విడత లేఆఫ్స్ కు రంగం సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రైక్స్ వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేయనున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 130 కంపెనీల్లో 61,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఎంతకు చేరుతుందనే భయాలు నెలకొన్నాయి. టెక్ దిగ్గజ సంస్థలు ఈ ఏడాది ఉద్యోగులపై మరో విడత వేటు వేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రైక్ తదితర కంపెనీలు వేల మంది ఉద్యోగులను తొలగించనున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 61,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. టెక్ దిగ్గజాలు ఈ ఏడాది మరో విడత కోత పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆదాయం వృద్ధిలో తగ్గుదల, స్థూల ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు, సంప్రదాయ వాణిజ్య కార్యకలాపాల్లో కృత్రిమ మేధ ప్రాబల్యం పెరగడం వంటి కారణాలు ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. లేఆఫ్స్ డేటా అధ్యయన సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 130 సంస్థలు ఈ ఏడాది ఇప్పటివరకు 61,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. అందులో మైక్రోసాఫ్ట్ కు చెందిన 6,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు తేలింది. 2023 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. ఒక్క వాషింగ్టన్లోనే 2,000 మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు సమాచారం. కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచే దిశగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ లేఆఫ్లు చోటు చేసుకున్నాయి. అయితే వేటు పడిన వారిలో ఏఐ వ్యవస్థను రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వ్యాపార నిర్వహణను క్రమబద్దీకరించడం, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కంటే ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్లోనూ ఉద్యోగ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 2023లో పునర్నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టిన గూగుల్ అప్పుడు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది కూడా కోతలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆరంభంలో గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో 200 మందిని ఇంటికి పంపింది. వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా గతంలో పిక్సెల్, ఆండ్రాయిడ్, క్రోమ్, క్లౌడ్ యూనిట్లలో ప్రకటించిన లేఆఫ్స్ మాదిరిగా ఇప్పుడు తొలగింపులు చేపట్టింది. అమెజాన్ కూడా పరికరాలు, సేవల విభాగంలోని 100 మంది ఉద్యోగులను తొలగించింది. లేఆఫ్స్ సంస్థల జాబితాలో సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సంఖ్యలో 5% కోత పెట్టింది. దీర్ఘకాలిక లాభాల పెంపుతో పాటు వర్తమాన మార్కెట్ పరిస్థితుల ఆధారంగా కోతలు అమలు చేసినట్లు క్రౌడ్ స్ట్రైక్ వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపుల విషయంలో ఐబీఎం వ్యూహం భిన్నంగా ఉంది. హెచ్ఆర్ విభాగంలో పనిచేసే వందలాది మందిని తొలగించిన ఈ టెక్ దిగ్గజం కృత్రిమ మేధ ద్వారా ఆదా అయిన మొత్తాలతో ప్రోగ్రామింగ్, సేల్స్ విభాగాల్లో కొత్త నియామకాలు చేపట్టింది. గతంలో 100 మంది చేసే పనిని కృత్రిమ మేధతో భర్తీ చేసినట్లు ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ తెలిపారు.